విద్యార్థులారా, ఇక మనము దేశభక్తులైనటువంటి చివరి కవితల గురించి తెలుసుకుందాం. నిన్న తరగతిలో సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడ్పడబోయి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అయినటువంటి కవిత వరకు నేర్చుకున్నాము. ఈరోజు మిగిలినటువంటి కవితల గురించి తెలుసుకుందాం. చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలనోయ్. చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలనోయ్. దేశంలోని ప్రజలందరూ కూడా చెట్ట పట్టాలు అందరూ చేయి కలుపుకొని అందరూ ఒక్కటిగా నడవాలి. అంటే అందరూ ఒకరికి నడవాలంటే అందరూ కూడా, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు అందరూ కూడా కుల మత వర్ణ వర్గ విచక్షణ ఏమీ లేకుండా అందరూ కూడా మనమంతా ఒక దేశస్థులము, మనమంతా భారతీయులము, మనమంతా భరతమాత ముద్దు బిడ్డలమని అన్నదమ్ముల వలె మనము నడవాలి. కాబట్టి అందరూ కూడా ఒక తల్లి బిడ్డలుగా మెలగాలి అని కవి ఉపదేశిస్తున్నాడు. కాబట్టి ఒక దేశంలో, అంటే మన భారతదేశమే తీసుకున్నాం. మన భారతదేశం ఇది ఇక్కడ కేవలము ఒక భారతదేశం అని కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకి ఇది సందేశం. ఈ కవిత కేవలము మన తెలుగు వాళ్ళకే కాదు, ఇది కేవలము తెలుగు వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఇది గొప్ప సందేశం. ఇది ప్రపంచంలో దాదాపు 215 దేశాల పైన ఉన్నాయి. అన్ని దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. అసలు దేశాలకే కాదు, ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది. అంటే కులం మతము వర్గము వర్ణము విచక్షణము దేశం అనేటువంటి భేదాలు కూడా ఉండకూడదు. మనమంతా మానవులే. ఇది ఒక గొప్ప శాంతి సందేశం చెప్పవచ్చు. మనం గురజాడ అప్పారావు వచ్చినటువంటి గొప్ప శాంతి సందేశం మనకు మహాత్మా గాంధీ, గౌతమ్ బుద్ధుడు లాంటి వాళ్ళు గొప్ప శాంతి సందేశాలను ఇచ్చారు. అలాంటి గొప్ప శాంతి సందేశము ఈ కవితను చెప్పవచ్చు. చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవలని. దేశంలోని ప్రజలందరూ కూడా చెట్ట పట్టాలంటే అందరూ చేయి కలుపుకొని నడవాలి, కలిసిమెలిసి జీవించాలి, కలిసిమెలిసి బ్రతకాలి. అన్నదమ్ముల వలె జాతులు మతములన్నీ మెలగవాలి. ఒక దేశంలో ఒకే మతం ఉండదు, ఎన్నో మతాలు ఉంటాయి. ముఖ్యంగా మంది లౌకిక రాజ్యం. భారతదేశం అనేది మంది ఒక లౌకిక దేశము, అనేక మతాలను నిలయమైనటువంటి దేశం మంది. అలాంటి సర్వ మతాలకు నిలయమైనటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి మతస్థులందరూ కూడా అన్నదమ్ముల వలె మెలగాలి, అన్నదమ్ముల వలె మెలగాలి. ఇది కేవలము ఒక దేశానికి మాత్రమే, ఒక భారతదేశానికి మాత్రమే వర్తించేది కాదు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచానికి కూడా. నేను భారతీయుని, నేను పాకిస్తానీ వాడిని, నేను ఇంకొక దేశస్తుని, ఇంకొక చైనా వాడిని, అమెరికా వాడిని కాకుండా అందరూ కూడా విశ్వ మానవత్వాన్ని చాటుతుంది ఈ పద్యం. అందరూ కూడా అన్నదమ్ముల వలె మెలగాలి అనే భావాన్ని మనకు కవి గురజాడ అప్పారావు ఈ యొక్క కవితలో చెప్తున్నాడు. ఇక తర్వాత కవిత చూద్దాం. మతం వేరైతేను ఏమోయ్, మనసు ఒక్కటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్. మతం వేరైతేనేమోయ్, ఎవరికి వచ్చిన మతం వాళ్ళు పాటిస్తారు, ఎవరికి వచ్చిన పద్ధతులు వాళ్ళు పాటిస్తారు. అలాంటప్పుడు మతాలు వేరైతేనేమి, మనసు ఒక్కటై ఉంటే చాలు. మనమంతా మనుషులం అనేటువంటి భావన ఉంటే చాలు. మతాలు ఎన్నైనా కావచ్చు, హిందూ, ముస్లిం, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ,
ఇట్లా జైన, ఇట్లా ఎన్ని మతాలను ఉండవచ్చు, కానీ మనమంతా మనుషులు, మనమంతా మానవులైనటువంటి ఒక్క మనసు ఉంటే చాలు. జాతమన్నది లేచి పెరిగి జాతీయత భావం అనేది పెరుగుతుంది. జాతీయ అంటే మనమంతా ఒకే జాతి వాళ్ళము, మనమంతా భారతీయులం అనేటువంటి ఒక జాతీయత అనేది పెరుగుతుంది. లోకమున రాణించును. ఇలా ఉన్నప్పుడే, మన దేశంలో మనంతా ఐకమత్యంగా ఉన్నప్పుడే లోకం, ఈ ప్రపంచంలో మన భారతదేశం రాణిస్తుంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని చూసి గర్వపడుతుంటాయి, మన సంప్రదాయాలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాయి. అలా ఒక గొప్ప పేరు, ఒక మంచి స్థానము మన దేశానికి ఉంది ప్రపంచంలో. కాబట్టి అది ఎందువల్ల సాధ్యమంటే అన్ని మతాలు కూడా కలిసిమెలిసి ఉండడం వల్ల. మన భారతీయులందరూ కలిసిమెలిసి, అన్ని మతస్థులు కూడా కలిసిమెలిసి మత సహనం కలిగి ఉండడం వల్ల ప్రాచీన కాలం నుంచి కూడా పరమత సహనం కలిగి ఉన్నారు. కాబట్టి అలాంటి పరమత సహనం వల్ల భారతీయులన్నా, భారతదేశమన్నా అందరికి కూడా ఒక మంచి గౌరవము, గుర్తింపు ఉంది. దేశమనేయడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలనోయ్, నరుల చెమటలను తడిసి మూలం ధనం పంటలు పండవలనోయ్. దేశం అనేది దొడ్డ వృక్షము. ఈ దేశం అనేది ఒక పెద్ద వృక్షము. దొడ్డ వృక్షం అంటే పెద్ద వృక్షము. ఈ వృక్షంలో ప్రేమలో అనేటువంటి పూలు పూలెత్తాలున్నాయి. అంటే ప్రేమతో ఈ దేశమంతా కూడా ప్రేమతో నిండిపోవాలి. ద్వేషంతో కాదు, కులమత కక్షలు కాదు, వాటితో కాకుండా ప్రేమతో నిండిపోవాలి. అందరూ అలా ఎప్పుడైతే ప్రేమతో నిండిపోతుందో నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలను. అలా ఎప్పుడైతే కలిసిమెలిసి ప్రేమతో ఉంటారో, ఐక్యమత్యంతో ఉంటారో, అందువల్ల ఈ దేశం యొక్క ధనం అనే పంటలు పెరుగుతాయి, పండుతాయి. అలా పండవలనోయ్. చూడండి, దేశభక్తి అంటే కేవలము ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. దేశంలోని అందరి మధ్య ఐకమత్యం అనేది కలిగి ఉండాలి. అందరూ కూడా మనసా వాచ కర్మేణ మనమంతా ఒక్కటే అనే భావం కలగాలి. అసూయ ద్వేషాలు విడిచి ఐకమత్యం పొందినప్పుడే అది నిజమైన దేశభక్తి అని చెప్తున్నాడు. ఇంకా చివరి కవిత తీసుకున్నట్టయితే, ఆకులందున అణగిమణగి కవిత కోయిల పలకవలనోయ్, పలుకులను విని దేశమందరి అభిమానము మొలకెత్తవలనోయ్. అంతేకాదు, ఆకులందున అణగిమణగి కవిత కోయిల పలకవలనోయ్. ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, అందరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలి అని చెబుతూనే కవులు కూడా, ముఖ్యంగా చూడండి, కవులు సమాజంలో మార్పు తీసుకొచ్చేవాళ్ళు ఎవరంటే కవులు రచయితలు. అలాంటి కవులు రచయితలు కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా కవితలు రాయాలి. అది వాళ్ళ బాధ్యత. చూడండి, ఆకులందున అణగిమణగి కవిత కోయిల పలకవలనోయ్. ఆకుల మందు అణిగిమణిగి ఉంటే కోయిల అది కుహును కూస్తూ ఉంటుంది, అవునా? ఆ కోయిల అంటే ఇక్కడ కోయిల అనేది కవికి ప్రతిరూపం. అలాంటి కవి ఎలాంటి కవితను అందించాలా, ఎలాంటి కావ్యాన్ని రచించాలా అంటే దేశభక్తిని కలిగించే విధంగా, దేశభక్తిని పెంపొందించే విధంగా ఆయన కావ్యాలు రాయాలని కవులకు మన గురజాడ అప్పారావు దిశానిర్దేశాన్ని చేస్తున్నాడు. అంటే కవులు కూడా వాళ్ళు బాధ్యతగా ప్రజలలో దేశభక్తిని కలిగించే విధంగా కావ్యాలు చేయాలి. అలాంటి కావ్యాలు చదివి ఆ పలుకులను విని దేశమంత అభిమానములు మొలకెత్తవలనై. చూడండి, ఆ విధంగా వాళ్ళు కవితలు రాస్తే ఆ కవిత వల్ల ఆ చదువుకున్నటువంటి సమాజం అంతా కూడా వాళ్ళలో దేశాభిమానం అనేది మొలకెత్తుతుంది. కాబట్టి దేశాభిమానం అన్నది
అందరిలో మొలకెత్తాలంటే అలాంటి మొలకెత్తే రీతిలో అలాంటి కవితలను కవులు రాయాలి. కాబట్టి కవులకు కూడా బాధ్యత ఉంది. ప్రతి రచయితకు కూడా సమాజంలో దేశాభిమానము కలిగించేటటువంటి లేక పెంపొందించేటటువంటి బాధ్యత కవులకు ఉంది అని గురజాడ అప్పారావు ఈ దేశభక్తి కవితలో చెప్పారు. ఇవి ఈ మన యొక్క పాఠ్యభాగం.